హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యాసా మెమోరియల్స్. మనం ఇంతకుముందు ఎగ్జాంపుల్ సమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత ఎక్స్ సిరీస్ 1.2లో సమ్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు ఎగ్జాంపుల్ సమ్స్ వచ్చినట్లయితే ఈ సమ్స్ చాలా 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 ఈజీ. మనకి అంటే ఆ సమ్స్ని బట్టి మనకి ఈ సమ్స్ అనేవి ప్రాసెస్ ఉంటుంది. ఏ సమ్ అయినా సరే సేమ్ ఆ లైన్స్ రాసుకుంటే మనం సేమ్ లైన్స్ రాసుకుంటే ఈజీగా సాల్వ్ అయిపోతుంది. అంటే దీని కాన్సెప్ట్ ఏంటంటే ఇచ్చిన సమ్ ఇర్రేషనల్ ఇస్తారు, మనం రేషనల్ అని తీసుకుని దాన్ని ప్రూవ్ చేయడానికి ఇలా ట్రై చేస్తాం. కాకపోతే లాస్ట్ చేసి మనకి అది ఏమవుతుంది, అది ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేస్తాం. ఓకేనా, చూద్దాం. ఇందులో ఫస్ట్ సమ్ ఎక్స్ సిరీస్ 1.2లో ఫస్ట్ సమ్ లెట్ సొల్యూషన్ లెట్ ఏమన్నా మనకి √5 ఈజ్ ఏ రేషనల్ అని తీసుకుంటాం. ఇచ్చిన సమ్ని రేషనల్ అని తీసుకుంటాం. ఓకే, అజ్యూమ్ దట్ A and B are co-primes. మనం ఇంతకుముందు రేషనల్ తీసుకున్నాం కదా, రేషనల్స్ అన్నా పర్లేదు, co-primes అన్నా తీసుకోవచ్చు. ఎందుకంటే రేషనల్ సమ్స్ ఎప్పుడు కూడా మనకి ప్రైమ్ నెంబర్స్, ఇందులో ప్రైమ్ నెంబర్స్ తీసుకున్నాం, కానీ ఇక్కడ co-primes అని కూడా మనం రాసుకోవచ్చు. ఇక్కడ B not equal to 0. ఓకే, ఇక్కడతో మనకి రెండు స్టెప్లు సేమ్ కామన్. ఇక్కడ దేంతో కంపేర్ చేసుకుంటాం, A and B కంపేరింగ్ A by Bతో కంపేర్ చేసుకుంటాం. అంటే మనకి ఏమవుతుంది, కంపేరింగ్ తీసుకుంటే A by B. ఇచ్చే సమయం ఉంది √5 ఈజ్ ఈక్వల్ టు A by B. ఇక్కడ మనకి B అనేది డివిజన్లో ఉంది, ఈజ్ ఈక్వల్ డివిజన్లోకి వస్తే మల్టిప్లై అవుతుంది. B √5 ఈజ్ ఈక్వల్ టు A. ఇక్కడ మనకి B ఈజ్ ఏ డివిజన్ బై A. B అనేది ఏని డివిజన్ చేస్తుంది కాబట్టి ఇలా ఈ స్టెప్ మనం ఇందులో రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ B √5 ఈజ్ ఏ మనకి ఏ నెంబర్, అది ఇర్రేషనల్ నెంబర్. అండ్ A ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఈ రెండు కూడా సాల్వ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇందులో మనం ఇంకేం చేస్తున్నాం, రూట్ క్యాన్సిల్ అవ్వాలంటే స్క్వేర్ ఆఫ్ బోత్ సైడ్ చేస్తాం. స్క్వేర్ ఆఫ్ బోత్ సైడ్ చేస్తే అవుతుంది మనకి ఇక్కడ ఏముంది, B √5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు A హోల్ స్క్వేర్. ఇప్పుడు మనకి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది, అంటే 5B² ఈజ్ ఈక్వల్ టు A². ఇక్కడ ఏమైంది మళ్ళీ 5 ఈజ్ ఏ డివిజన్ బై A². ఇక్కడ మనకి అంటే 5 అనేది A² డివిజన్ చేస్తుంది కాబట్టి అక్కడ ఒక స్టెప్ మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో ఈ రెండు కూడా రేషనల్ నెంబర్స్ అయింది, అంటే 5B² ఈజ్ ఈక్వల్ టు రేషనల్ అండ్ A² ఈజ్ ఈక్వల్ టు రేషనల్ నెంబర్స్ అయింది. బట్ కానీ మనకి ఏంటి, ఇక్కడ ఇలా మనం స్క్వేర్ చేసాం కాబట్టి అది రేషనల్ అయింది, స్క్వేర్ చేసాం కాబట్టి. లేకపోతే అది ఏమవుతుంది, అది రేషనల్ నెంబర్ అవుతుంది. బట్ ఏమైంది, √5 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. అంటే మనకి స్టెప్స్ అనేవి సేమ్ అలా కామన్గా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనకు వచ్చేటప్పటికి √5 √7 √2 √3 అనేది మనం చూసుకోవాలి. ఎలా ఇచ్చినా సరే ఇలా చేస్తే ఖచ్చితంగా మనకి 7 మార్క్స్ అనేది ఎగ్జామ్లో పడడం జరుగుతుంది. నెక్స్ట్ సమ్, ఇందులో మనకి ఫస్ట్ సమ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు సెకండ్ సమ్ అంటే ఎక్స్ సిరీస్ 1.2లో సెకండ్ సమ్ సొల్యూషన్ 3 + √5 మనం తీసుకుంటాం. లెట్ 3 + √5 ఈజ్ ఏ రేషనల్. ఓకే, అజ్యూమ్ దట్ A and B are co-primes and B not equal to 0. సేమ్ స్టెప్స్. నెక్స్ట్ ఇంకేం చేస్తాం, మనం కంపేర్ చేసుకుంటాం. కంపేరింగ్ ఈక్వల్ టు A by Bతో కంపేర్ చేసుకుంటాం. ఏం చేసిన తర్వాత నెక్స్ట్ మన సమయం ఉంది 3 + √5 ఈజ్ ఈక్వల్ టు A by B. ఇప్పుడు B మనకి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుంటాం, √5ని అలాగే వదిలేస్తాం. A by B ఈ 3 నడిసే ట్రాన్స్ఫర్ చేస్తే -3. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు
ఎల్సిఎం చేస్తాం. ఎందుకని మనకి 2 టర్మ్స్ మధ్యలో మైనస్ వచ్చినా ప్లస్ వచ్చినా ఎల్సిఎం చేయాలి. బీలో 1 టైం పోతుంది, ఏ మైనస్ 3b, ఈ విధంగా ఎల్సిఎం అయింది. ఇప్పుడు మనకి రెండు కూడా ఎలా కనిపిస్తున్నాయి, దీనికి రూట్ ఉంది, దీనికి రూట్ లేదు. ఇప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు, √5 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. ఆ తర్వాత a మైనస్ 3b బై b ఈజ్ ఏ రేషనల్. ఓకే, ఇప్పుడు మనం స్క్వేర్ అండ్ బోత్ సైడ్ చేసుకుంటాం. స్క్వేర్ అండ్ బోత్ సైడ్ చేసుకుంటాం. స్క్వేర్ అండ్ బోత్ సైడ్ చేసుకుంటే ఏమవుతుంది మనకి, ఇక్కడ √5 ఉంది, √5 హోల్ స్క్వేర్. నెక్స్ట్ a మైనస్ 3b బై b, ఈ విధంగా వచ్చింది. స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే మనకి 5 ఈజ్ ఈక్వల్ టు a మైనస్ 3b బై b హోల్ స్క్వేర్. కానీ ఇక్కడ మనం రూట్ క్యాన్సిల్ చేయాలి కాబట్టి మనం స్క్వేర్ చేసుకున్నాం. కాకపోతే మనం చేసుకున్నాం కాబట్టి స్క్వేర్ అనేది క్యాన్సిల్ అయింది, లేకపోతే క్యాన్సిల్ అనేది అవ్వదు. ఇది రేషనల్. అండ్ ఆర్హెచ్ఎస్లో ఉన్నది కూడా మనకి రేషనల్ నెంబర్ అయింది. బట్ √3 ప్లస్ √5 3 ప్లస్ √5 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. అనేది మనకి 3 ప్లస్ √5 అనేది మనకి లాస్ట్ చేసేది ఇర్రేషనల్ నెంబర్స్ అయింది. అంటే ఈ విధంగా మనం స్టెప్ బై స్టెప్ రాస్తే మనకి ఏ సమ్ అనేది ఈజీగా సాల్వ్ అవుతుంది. ఓకే, ఈ రెండు సమ్స్ కూడా ఎక్సైజ్ 1.2లో సమ్స్ ఈ రెండు కూడా. మనకి తర్వాత వచ్చే సమ్స్ అన్ని కూడా ఇదే మోడల్లో ఉంటాయి. దీని కంటిన్యూషన్ మనకి వేరే క్లాస్లో చెప్పడం జరుగుతుంది. ఓకే, నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా క్లాస్ మీరు రీచ్ అవ్వాలంటే గంట సింబల్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.